రైట్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే భూముల కోసం ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందంటూ విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. మైనారిటీ కాలేజీలతో సహా ప్రైవేట్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేయాలని, లేకుంటే ఎయిడ్ కట్ చేస్తామని, ఇక వాటిని ప్రైవేటుగానే నిర్వహించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వంలో కలిసిపోవడానికి సుముఖత చూపించిన ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు వాటి ఆస్తులతో పాటు కలిసిపోవాలి. ఆయా కళాశాల నిర్వహణకు అవసరమైన భూమిని మాత్రం ఉంచి మిగతా భూమిని ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం వాడుకోవచ్చు. అంటే ఆ పేరుతో వాటిని వేలం వేసేందుకు, లేఅవుట్లు వ్యాపారం చేసేందుకు, వాటిని తాకట్టు పెట్టడానికి కూడా దానికి అధికారం లభిస్తుంది. దీంతో ఈ ఉత్తర్వులను ఖండిస్తూ విద్యార్థి సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి. ఇలా చేస్తే ఎంతోమంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అంటున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎయిడెడ్ కళాశాలకు సంబంధించో లేకపోతే ఉద్యాపకులకు సంబంధించో ప్రభుత్వాల మధ్య రగులుతున్న ఈ రగడపై ఈనాటి స్పెషల్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు పీడీకే ప్రసాద్, జనరల్ సెక్రటరీ, పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే రామకృష్ణ గారు, పీడీఎస్యు స్టేట్ ప్రెసిడెంట్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రంగన్న గారు, జనరల్ సెక్రటరీ, ఏఎస్ఎఫ్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా ప్రసాద్ గారి వెర్షన్ తీసుకుందాం. ప్రసాద్ గారు. నమస్కారం అండి వర్మ గారు. ప్రసాద్ గారు, ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. గతంలో కూడా మీరు దీని మీద ఆందోళన చేశారు. చాలామంది భవితవ్యం అంధకారంలో ఉంటుంది, వేలాది మంది విద్యార్థులందరూ కూడా రోడ్డును పడతారని మీరు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తనదైన ఆలోచన తీరు ఏదైతే ఉన్నదో ఆ విధంగానే ముందుకు సాగింది. జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన జీవోపై మీ అబ్జెక్షన్స్ ఏంటి? మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? సార్, ముందుగా ఈ ప్యానెల్లో ఉన్నటువంటి పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ గారికి, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి రంగన్న గారికి నమస్కారాలు తెలియజేస్తూ, మరి నిన్న అనగా 10వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ 42 అనేటువంటి దాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగిందండి. ఈ యొక్క జిఓలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, ఎక్కడైతే ఎయిడెడ్ కాలేజెస్ గవర్నమెంట్కి టేక్ ఓవర్ ఇవ్వడం జరుగుతుందో అలాంటి ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి టీచింగ్ కానీ నాన్ టీచింగ్ సిబ్బంది కానీ అవుట్సోర్సింగ్ పద్ధతిలో వాళ్ళు న్యాయం చేస్తాము అని చెప్పేసి ఆ జీవోలో పేర్కోవడం అనేటువంటి జరిగిందండి. అయితే ఎయిడెడ్ కళాశాలలు అనేటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించుగా 141 డిగ్రీ కళాశాలలు, అదేవిధంగా ఇంచుమించుగా 170 జూనియర్ కళాశాలలు, 2000కు పైగా పాఠశాలలు అనేటువంటివి ఎయిడెడ్ సిస్టంలో ఉన్నాయి. అయితే ఇక్కడ టేక్ ఓవర్ చేసేటువంటి కాలేజెస్ కనుక తీసుకున్నట్లయితే, ఇక్కడ డిగ్రీ కాలేజెస్ విషయానికి వచ్చినట్లయితే కేవలం 10 కాలేజీలు మాత్రమే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను అని చెప్పేసి ముందుకు రావడం అనేటువంటి జరిగింది. మీ వాయిస్ మ్యూట్లో పడింది ప్రసాద్ గారు, చెక్ చేయండి ఒకసారి. అదేవిధంగా పాఠశాలలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడా కూడా బిల్డింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవండి. ఇక్కడ ఒక 10 ప్రసాద్ గారు, మీ ఆడియో మ్యూట్ అవుతున్నది. టెక్నికల్గా వినండి. మీ ఆడియో మ్యూట్ అవుతుంది, టెక్నికల్గా ఇబ్బంది ఉంది. మీరు ఒక మంచి ప్లేస్కి వచ్చి ప్లీజ్ మీ ఫ్రేమ్ సెట్ చేసుకోండి. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నెక్స్ట్ మనతో పాటుగా పీడీఎస్యు స్టేట్ ప్రెసిడెంట్ మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు, రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? రామకృష్ణ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఓకే అండి, ప్లీజ్ రామకృష్ణ గారు ప్లీజ్. ఏం జరుగుతుంది ప్రభుత్వానికి మీకు ఉన్న ఈ మధ్యలో గ్యాప్ ఏంటి? ఏం జరుగుతుంది? ఇప్పుడు రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిత్యం మనసులో ఉన్నటువంటి నైతిక విలువల్ని, సామాజిక స్పృహని పెంపొందిస్తుందని చెప్పేసి పేర్కొన్నారు. అనేక మంది సాక్రటీస్ దగ్గర నుంచి మనం పేర్కొంటే అనేక మంది విద్యారంగాన్ని సమాజానికి ఎట్లా అప్లై చేశారనేది మనకు తెలిసింది. అయితే కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగాన్ని చాలా మార్పులు తీసుకొస్తాము,
అందరికీ విద్యను అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి పేర్కొంది. దాన్ని మేమంతా కూడా విద్యార్థి సంఘాలుగా ఆహ్వానిస్తున్నాం. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా 2526 ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాఠశాలలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇందులో దాదాపుగా 2,30,368 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు, అంటే విద్యాభ్యాసం చేస్తున్నారు. వీళ్ళు ఎవరు అని అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన విద్యార్థులే 85% మంది ఈ పాఠశాలల్లో, జూనియర్ కాలేజీల్లో, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్నారని చెప్పేసి ప్రభుత్వమే ప్రకటించింది. విద్యార్థి సంఘాలు ప్రకటించలేదు, మీలాంటి టీవీ ఛానల్స్ ప్రకటించలేదు, మిగిలినటువంటి ఉద్యమ నాయకులు ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళు అసెంబ్లీలో కూడా పేర్కొన్నారు. అట్లాంటి ఎయిడెడ్ విద్యా సంస్థల్ని ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటుంది ప్రభుత్వం అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరొక వైపు అంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్స్ అందులో లెక్చరర్స్ ని నియామకాలని బ్యాన్ చేస్తూ జీవో నెంబర్ 35 తీసుకొచ్చింది. అప్పటి నుంచే నిర్వీర్యం అనేది ఎయిడెడ్ సంస్థల పట్ల ప్రభుత్వాల సవత తల్లి ప్రేమ కొనసాగింది. దాంట్లో భాగంగానే ఎయిడెడ్ సంస్థల్లో లెక్చరర్స్ అట్లాగే నాన్ టీచింగ్ సిబ్బంది మొత్తంగా రద్దయినటువంటి పరిస్థితి ఉంది. నాన్ టీచింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని చెప్పేసి దాదాపుగా అనేక సందర్భాలుగా ఎయిడెడ్ లెక్చరర్స్ వీళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా పాదయాత్ర సందర్భంగా, ఎన్నికల సందర్భంగా ఎయిడెడ్ విద్యా సంస్థలలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ సిబ్బందిని మేము పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చింది. వాళ్ళ శాలరీస్ ఎంతనంటే మీరు ఆశ్చర్యపోతారు, 6,000 నుంచి 5,000 నుంచి 10,000 లోపే. అయితే కొన్ని కాలేజీలు, లైలా కాలేజీ కానీ మిగిలినటువంటి పెద్ద పెద్ద కాలేజీల్లో 15,000, 20,000, 30,000 ఇస్తున్నటువంటి మాకు వాస్తవమే. కానీ మెజారిటీ ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు మాకు పర్మనెంట్ అవుతుంది అనేటువంటి దాంతో దశాబ్దాలుగా అందులో పనిచేస్తామన్నారు. కానీ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఓట్లని ఉపయోగించుకుంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంస్థలను రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం మేమేమో చెప్తున్నాం అంటే, ఇప్పటికే విద్యార్థులుగా మేము కోర్టులో బిల్ అనేది వేయటం జరిగింది. కోర్టులో బిల్లు కొనసాగుతున్నప్పుడు ప్రభుత్వం దాన్ని పరిశీలించాలి, కోర్టు యొక్క ఆర్డర్స్ని ఏమి పేర్కొంటుంది అనేది చూడాలి. అట్లాగా దాన్ని పక్కన పెట్టి నిన్న నైటు జీవో నెంబర్ 42 తీసుకొచ్చి ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థలన్నిటిని కూడా తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరోవైపు తీసుకుని డిగ్రీ కాలేజీలని, జూనియర్ కాలేజీలను కొనసాగిస్తారా అని అంటే, కొనసాగించకుండా ఆ భూముల్ని మళ్ళా మేము ప్రభుత్వం దేనికైనా ఉపయోగించుకుంటాం. ఇప్పుడు కొన్ని భూముల్ని వేలం వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని భూముల్ని వేలం వేసి ప్రభుత్వ ఆదాయాన్ని, ఖజానాన్ని నింపుకుంది. ఇక్కడ కూడా ప్రభుత్వ భూముల్ని, ట్రస్ట్ భూముల్ని అన్నిట్లు కూడా కబ్జా చేసి దాని ద్వారా ఆదాయం వచ్చిన దాన్ని సంక్షేమ పదాలకు మేము అప్లై చేస్తామని అంటే ఇది సరైనది కాదని విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం. ఏ దేశ భవిష్యత్తు అయినా విద్యార్థి తరగతి గది నుంచే రూపుదిద్దుకుంటుంది. ఆ దేశ అభివృద్ధిలో కీలక పాఠశాలలో తరగతి గది పోషిస్తుంది అనేటువంటిది జగమెరిగిన సత్యం. అట్లాంటిది ఈ రోజుని వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ పాఠశాలని అర్ధాంతరంగా ఇంతమంది విద్యార్థులు చదువుతున్నటువంటి పాఠశాలను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు? ఒకవేళ పాఠశాలలు, డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ లేకపోతే ఎందుకు లేవు అనేటువంటిది పరిశీలన చేయాలి. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 141 డిగ్రీ కాలేజీల్లో 73,120 మంది విద్యార్థులు చదువుతుంటే ఆ విద్యార్థులందరినీ ఇప్పుడు ఈ కాలేజీలు 10 కాలేజీలు రద్దు చేసి ఆ విద్యార్థులను ఎక్కడ జాయిన్ చేస్తారు? పోనీ అదనంగా మీరు కొత్తగా డిగ్రీ కాలేజీలో ఎక్స్టాబ్లిష్మెంట్ చేస్తే అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇప్పుడు కానీ బిల్డింగ్స్ నిర్మాణం కానీ ఏమైనా చేపట్టిందా ఈ ప్రభుత్వం? చేపట్టలేదు అనేటువంటిదే మన గణాంకాలు చెప్తా ఉన్నాం. అలాగే టీచర్ పోస్టులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 25,000 టీచర్ పోస్టులు వేకెన్సీ ఉంది. జూనియర్ కాలేజీల్లో కూడా దాదాపు సార్ చెప్పండి. రైట్, ఓకే అండి. 1 minute అండి. మనతో పాటుగా రంగన్న గారు కూడా జాయిన్ అయ్యారు. రంగన్న గారు చెప్పండి. రంగన్న గారు, ఏంటి మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ఎన్నో రోజులు పెట్టి మీరు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం జీవో పాస్ చేసింది. మరి ఇప్పుడు ఏంటి మీ కార్యాచరణ, ఏ రకంగా ఉండబోతుంది? ఎంతమంది దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు డైరెక్ట్గా? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏడేడు విద్యాసంస్థల పైన పూర్తి స్థాయిలో విద్యాసంస్థలు నిర్వీర్యం చేస్తూ ఆ ఏడేడు విద్యాసంస్థల యొక్క ఆస్తులను లాగేసుకోవడానికి కుట్రలో భాగంగా ఈరోజు విద్యాసంస్థలని రద్దు చేయాలన్న ఆలోచనలో ఉండడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 7 దశాబ్దాలకు పైగా
ఏడేడు విద్యా సంస్థలు నెలకొల్పడం జరిగింది రాష్ట్రంలో. ఈ యొక్క ఏడేడు విద్యా సంస్థలకు సంబంధించి ఈ యొక్క భవనాలకు సంబంధించి కానీ భూములు కానీ అక్కడ ఉన్నటువంటి చాలా మంది భూస్వాముల యొక్క కళాశాలల కోసం ఇవ్వడం జరిగింది. ఇదేమి దీనికి సంబంధించిన భూములను గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా కేటాయించడం లేదు. ఆ యొక్క ఆస్తుల మీద కన్నేసిందే కానీ దీన్ని నిర్వీర్యం చేయాలి, అందులో ఉన్నటువంటి భూములు ఏ విధంగా లాగేసుకోవాలని చెప్పి కుట్రలో భాగంగానే ఇవాళంతా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతుంది. మరి ముఖ్యంగా జీవో నెంబర్ 35 తీసుకురావడం జరిగింది. ఈ జీవో నెంబర్ 35 సంబంధించి కూడా రాజశేఖర రెడ్డి యొక్క ఉన్న సమయంలో కానీ చంద్రబాబు గారు ఉన్నటువంటి పరిపాలనలో కానీ ఈ యొక్క 35కి బీజం పడింది. దాదాపు 15 ఏళ్ళ నుంచి కూడా అక్కడ పనిచేసినటువంటి పార్ట్ టైం లెక్చరర్స్ రెగ్యులర్ చేస్తారని చెప్పి అనేక ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నప్పటికి కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేయకపోగా ఇక్కడ ఏడేడు యొక్క విద్యాసంస్థల మనగడను ప్రశ్నార్థకంగా తయారు చేయడానికి జీవో నెంబర్ 52ను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ ఇంప్లిమెంట్ చేస్తే అందులో ఉన్నటువంటి అడ్మిషన్లు రద్దు చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క ఏడేడు కళాశాలకు సంబంధించినటువంటి ఆస్తులను టేకర్ చేసుకోవడానికి ప్రభుత్వం కుట్రవంతుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇది మీరు ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించింది అయితే చాలా తక్కువ. అక్కడ నిధులు కేటాయించుకునేది ఏడేడు విద్యా సంస్థలకు సంబంధించి మేనేజ్మెంట్ కొంత భాగం, అదేవిధంగా గవర్నమెంట్ కొంత భాగంతో నిధులు కేటాయించుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇవాళ అక్కడ పనిచేసినటువంటి దాదాపు 500 మంది లెక్చరర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా భవిష్యత్ ప్రశ్నార్థకంగా అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం ఇది ఏడేడు విద్యా సంస్థలు అనేది ఇందులో చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది మేధావులు తయారయ్యారు. అదేవిధంగా ఉన్నటువంటి అధికారులుగా తయారైనటువంటి విద్యా వ్యవస్థను ఇవాళ నిర్వీర్యం చేయడానికి ఇది కరెక్ట్ కాదు. ఈ యొక్క ఏడేడు విద్యా సంస్థ సంబంధించిన జీవో నెంబర్ 35 రద్దు చేయాలి. అదేవిధంగా ఏదైతే మొన్నటి రోజున సర్కులర్ ఇచ్చారో ఆ సర్కులర్ కూడా ఇమ్మీడియట్గా మీరు రిటర్న్ తీసుకోవాలని చెప్పి కూడా ఏఐఎస్గా భావిస్తాం. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా ఏడేడు విద్యా సంస్థల పరిరక్షణ కోసం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అనేక పోరాటాలకు రూపకల్పన చేస్తున్నాం. భవిష్యత్తులో ఏడేడు విద్యా సంస్థలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిలమట్టం చేయాలని చెప్పి ఆలోచన విధానాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఏదైతే జీవో నెంబర్ 52 కానీ జీవో నెంబర్ 35 కానీ మీరు తక్షణమే రద్దు చేసి యథావిధిగా ఏడేడు విద్యా సంస్థలను కొనసాగించాలి, అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో దశల వారీగా పోరాటాలకు ఏడేడు విద్యా సంస్థలో పనిచేసినటువంటి లెక్చరర్స్ కానీ నాన్ టీచింగ్ వాళ్ళని కూడా కలుపుకుని పోరాటాన్ని ఎక్కి పెడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రైట్ ప్రసాద్ గారు. సార్ రైట్ ప్రసాద్ గారు, ఏంటి మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ప్రభుత్వానికి ఏవైనా నిన్న రిలీజ్ చేసినట్టునే జీవో మీరు ఏవైనా ఒక ప్రకటన రూపంలో కానీ లేకపోతే మీరు ఏమైనా వాళ్ళ నోటీసులోకి తీసుకెళ్ళడం జరిగిందా? సార్ మేము అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అనేక సందర్భాల్లో తెలియజేశాం సార్. ఇది ఏడేడు విద్యా సంస్థలను పరిరక్షించండి. ఏడేడు విద్యా సంస్థలు అనేక మంది దాన్ని నమ్ముకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, అధ్యాపకేతర సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు ఒక సరైనటువంటి న్యాయం చేయండి అని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞాపన చేయడం జరిగిందండి. అయితే ఆయన కూడా మాట ఇచ్చున్నారు పాదయాత్రలో కానీ, అదేవిధంగా మేము కలిసినటువంటి సందర్భంలో కానీ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అయితే ఈరోజు ఏడేడు కళాశాలలో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఏడేడు వేకెన్సీస్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం ఆ జీవోలో ప్రస్తావన ఏమీ లేదు. ఎక్కడైతే కాలేజెస్ హ్యాండ్ అవుట్ చేస్తానన్నారో ఆ కాలేజెస్ వరకు మాత్రమే వాళ్ళు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో న్యాయం చేస్తామని చెప్పారు తప్ప మిగిలినటువంటి ఎవరు చేయనటువంటి కళాశాలకు సంబంధించినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కడా కూడా ప్రస్తావించినటువంటి సందర్భం అనేటువంటిది ఆ జీవోలో కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే ఆ యొక్క జీవోని వెనక్కి తీసుకుని మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఏడేడు వేకెన్సీలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల భద్రత కల్పించాలి. లేని పక్షంలో ప్రజా సంఘాలతోటి విద్యార్థి సంఘాలతోటి కలుపుకొని భారీ ఎత్తున ఉద్యమాన్ని రూపొందించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పబోతా ఉన్నాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కోసం ఈరోజు ప్రభుత్వం ముసలి కన్నీరు కారుతా ఉంది. ఏమని చెప్తా ఉంది? అక్కడ ప్రైవేటైజేషన్కి మేము వ్యతిరేకము, ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేస్తుంది అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం. అటువంటిది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కనుక మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో ఆ విద్యా వ్యవస్థకి సంబంధించి పూర్తి అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అలాంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేయాల్సినటువంటి పని ఏంటండి?
ప్రభుత్వ పరిధిలో కొనసాగించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది. ఇవ్వనటువంటి మేనేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా మీరు గవర్నమెంట్ లో తీసుకురావాలి, లేదా సరిగా పనిచేయనటువంటి మేనేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో స్పెషల్ ఆఫీసర్ నియమించుకుని ఎయిడెడ్ విద్యా సంస్థలు కొనసాగించాలి. కానీ అలా చేయకుండా ఈరోజు దుర్మార్గంగా ఏదైనా ఒక వ్యవస్థని రద్దు చేసేటువంటి సందర్భంలో ఆ వ్యవస్థను నమ్ముకున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, అదేవిధంగా అధ్యాపకేతర సిబ్బంది కానివ్వండి, వాళ్ళకి సరైనటువంటి ఆల్టర్నేటివ్ చూపించి అప్పుడు రద్దు చేస్తే ఏదైనా న్యాయం ఉంటుంది తప్ప అన్యాయంగా ఈ రోజు ఇలా చేయడం అనేటువంటిది అది జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది కాదు. ఆ యొక్క లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్ యొక్క కన్నీరు ఏదైతే ఉందో అది మీకు శాపంగా మారబోతా ఉంది. రేపు మీరు భవిష్యత్తులో అనేక రకాలుగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మేము తెలియజేసుకున్నది ఒకటే, మీరు మా యొక్క ఎయిడెడ్ కళాశాలలో దీన్ని నమ్ముకున్నటువంటి అధ్యాపకేతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించండి, మాకు న్యాయం చేయండి. మాకు న్యాయం చేసిన తర్వాత మీరు ఏ డెసిషన్ తీసుకుంటారో అది మీ ఇష్టం. కాబట్టి న్యాయం అనేటువంటిది విద్యార్థి లోకానికి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి, అదేవిధంగా అధ్యాపకేతర సిబ్బందికి, మేనేజ్మెంట్ కి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన సమయం ఖచ్చితంగా ఉంది. దీన్ని ఖచ్చితంగా మేము కోర్టు ద్వారా కూడా ఈ యొక్క ఇష్యూ చేసినటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయబోతా ఉన్నాం. దీని మీద స్టే ఆర్డర్స్ కూడా మేము తీసుకురావడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తా ఉన్నామండి. రైట్. రామకృష్ణ గారు, మీ డిమాండ్ ఏంటండి? సార్, ఒకటి, ఈ కళాశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విద్యకు దూరం చేయడమే ఈ ఆర్డినెన్స్ యొక్క లక్ష్యం అనేది మేము భావిస్తా ఉన్నాం. రెండోది ఏంటంటే, ఈ 7 సంవత్సరాలన్నీ కూడా దాదాపు 20 సంవత్సరాల క్రితం ఊరు అవతల ఉండేవి. ఇప్పుడు విలేజెస్, టౌన్లు ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్ కావడంతో విలువైన భూములు, ఆస్తులు కలిగినటువంటి కాబట్టి కాలేజీలు ఆ భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాము. అంటే ఒక రకంగా విద్యార్థుల యొక్క విద్యను దూరం చేయడం, రెండోది ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల్ని పర్మనెంట్ చేయకుండా వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో పెట్టడం, ఈ 2 అంశాలు ఉన్నాయి. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, రాష్ట్ర ఉన్నత విద్యలో శాతం ఎంతనంటే 30% మాత్రమే ఉంది. ఉన్నత విద్యలోని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా రేపొద్దుట 2050 సంవత్సరం కల్లా 100% సాధించాలని ఒక లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినట్టు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తూ ఉంది. దాన్ని సాధించాలి అని అనుకున్నప్పుడు డిగ్రీ కాలేజీని ఎక్స్టెన్షన్ చేయాలి. ఇప్పుడు అందరినీ కూడా పాస్ చేయించారు. కోవిడ్ మహమ్మారి వల్ల విద్యార్థులందరినీ కూడా ఇంటర్మీడియట్ 10th కూడా పాస్ చేయించారు. కాబట్టి ఈ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ డిగ్రీకి వెళ్ళాలనుకున్నప్పుడు, అలాగే 10th పాస్ అయినటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ వెళ్ళాలనుకున్నప్పుడు ఈ 7 విద్యా సంస్థలు రద్దు చేస్తే ఆ విద్యార్థులు ఎక్కడ చేరాలి? ఇప్పుడు కార్పొరేట్ కాలేజీల యొక్క ఫీజులు దోపిడీ, అందులో విద్యార్థుల ఆత్మహత్యలు ఇవన్నీ కూడా మీరు అనేక సందర్భాల్లో టీవీలో డిబేట్ పెట్టారు. ఈ రోజు దాదాపుగా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు చేరి విద్యను నేర్చుకోగలుగుతారా? అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేము స్పష్టంగా చెప్తున్నాం, మీరు అర్ధరాత్రి ప్రవేశపెట్టినటువంటి ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోండి. ఇప్పటికే మేము కోర్టులో ఛాలెంజ్ చేసాం. ఉద్యమానికి కూడా ఏఎస్ఎఫ్ కానీ, పీడిఎస్ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, లెక్చరర్స్ అసోసియేషన్ కానీ ఈ అన్ని సంఘాలు కూడా నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ కోసం అయితే ఏ విధంగా అయితే మేము ఫైట్ చేశామో అన్ని ప్రజా సంఘాలు కూడా కలుపుకుని ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోకు వ్యతిరేకంగా ఫైట్ చేయబోతున్నాం. ఒక రకంగా న్యాయపరమైనటువంటి పోరాటానికి సిద్ధపడుతున్నాం. మరో పక్కన ఫిజికల్ గా కూడా మేము ప్రభుత్వాన్ని, మంత్రులని నిలదీయబోతున్నాం. మీరు తప్పనిసరిగా ఈ కాలేజీల అభివృద్ధికి మీరు ఒక ప్రణాళిక రూపొందించండి. అంతేగాని విద్యా సంస్థలని నిర్వీర్యం చేయడం ద్వారా, ఆ భూముల్ని మీరు వ్యాపార దృక్పథంతో కార్పొరేట్ కంపెనీకి దారదత్తం చేయడం ద్వారా రేపొచ్చిన భవిష్యత్తులో విద్యని పేదవాడికి దూరం చేయటమే. మీరు అనుకున్నారు, మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు, అలాగే విద్యా క్యాలెండర్ కూడా ప్రకటించారు. అనేక రకాల సాయుధాలు తల్లిదండ్రులకు ఇస్తున్నారు ప్యాకేజీ రూపంలో. మరి అట్లా ఇస్తున్నప్పుడు ఆ పాఠశాల ఉండాలి కదా, పాఠశాల తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉండాలి కదా, తరగతి గదిలో లెక్చరర్ ఉండాలి కదా. కాబట్టి అందుకోసం ప్రభుత్వాన్ని ఒకటే పీడిఎస్ అభివృద్ధి చేయండి, లేకపోతే మేము ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. రైట్, ఓకే. రంగన్న గారు, ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి? చెప్పండి. ఇవాళ 7 విద్యా సంస్థలు రద్దు చేస్తే విద్య మరింత ఖరీదవుతుంది. 7 విద్యా సంస్థలు ఉన్న ప్రమాణాలు ప్రైవేట్ విద్యా సంస్థలుగా ఒప్పు చెప్తే అందులో ప్రమాణాలు ఉండవు. ఫీజులు ఇష్టానుసారంగా పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఆ విధంగా వాళ్ళకి సహకరిస్తుంది.
సహకరించడం వల్ల విద్యార్థుల ర్యాంకులు చూస్తారు కానీ విద్యార్థుల మానసిక ఉల్లాసాన్ని చూడరు. అందులో ఎన్సిసి కానీ అదేవిధంగా ఎన్సిసి లాంటి ఎన్ఎస్ఎస్ లాంటి యాక్టివిటీస్ నిర్వహించడం కూడా దూరం అవుతుంది. దీనివల్ల చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఇవాళ విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా గత 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి పనిచేసినటువంటి ఫ్యాకల్టీ కూడా ఇవాళ రోడ్లో పడే ప్రమాదంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే 7 విద్యా సంస్థలతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క సమస్యలను పరిష్కరిస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ పద్ధతిలో సమస్యలు పరిష్కరించడం లేదు. మరి ముఖ్యంగా 7 విద్యా సంస్థలలో ఉన్నటువంటి సిబ్బందిని రోడ్డు పాలు చేయడానికి జియో నెంబర్ 35 మీరు రద్దు చేయకపోవడం చాలా బాధాకర విషయం. ఈ యొక్క భూములపైన ఉన్నటువంటి శ్రద్ధ 7 విద్యా సంస్థల బాగు మీద లేదని చెప్పి వాళ్ళు మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటికే న్యాయబద్ధంగా మేము పోరాటం చేస్తాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యోగ క్యాలెండర్ కోసం ఏ విధంగా రాజీ లేని పోరాటం చేస్తామో, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ కోసం ఏ విధంగా పోరాటం చేస్తామో అదే పద్ధతిలో 7 విద్యా సంస్థల బాగు కోసం కూడా 7 విద్యార్థులు పనిచేసినటువంటి సిబ్బంది యొక్క జీవితాలు బాగుండాలని చెప్పి ఆ పద్ధతిలో పోరాటాన్ని రూపకల్పన చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటాన్ని రూపకల్పన చేసి భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రసాద్ గారు, ఫైనల్ గా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? లాస్ట్ సింపుల్ గా కంక్లూడ్ చేయండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు, మేము కోరుకునేది ఒకటే సార్, మీరు అనాలోచితమైనటువంటిగా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఎందుకంటే ఒక సతీష్ చంద్ర గారు తీసుకున్నటువంటి ఒక ఈగో తోటి తీసుకున్నటువంటి యొక్క సందర్భం అండి. సతీష్ చంద్ర గారు కావాలని ఇంటెన్షనల్ గా 7 విద్యా సంస్థల్ని పాడు చేయాలి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో 7 విద్యా వ్యవస్థలను రద్దు చేయాలనేటువంటి ఇంటెన్షనల్ గా చేస్తున్నటువంటి కార్యక్రమమే తప్ప ఏది ఇక్కడ 7 విద్యా సంస్థలు బ్రతికించాలనేటువంటి ఆలోచన అసలు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదండి గవర్నమెంట్? ఇప్పుడు రద్దు చేస్తామనేటువంటి ప్లేస్ లో. రైట్, ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మరి చూద్దాం, మరి ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఏమైనా వెనక్కి తీసుకుంటున్నదా? మరి రానున్న రోజుల్లో ఎయిడెడ్ మీరు చెప్పినట్టుగా ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, పూర్తి స్థాయిలో మరి న్యాయం జరిగే విధంగా మరి అడుగులు వేస్తుంది, అలాంటి న్యాయం చేస్తుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బీడీకే ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ రంగన్న గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టేషన్ 2 990.